అగ్రరాజ్యంలో ఉగ్రదాడి కలకలం రేపింది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో కాల్పులకు పాల్పడ్డారు దుండగులు. యోధుల మ్యూజియం వద్ద ఈవెంట్ పై దాడి చేశారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన 2 ఉద్యోగులను కాల్చేశారు. రాజధాని వాషింగ్టన్ డీసీలోని జూషియస్ మ్యూజియం సమీపంలో దుండగులు వారిపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో ఆ 2 ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల అనంతరం ముష్కరులు ఫ్రీ పాలస్తీనా నినాదాలు చేశారు దుండగులు. ఈ ఘటనను యూదులపై మత విద్వేషపూరిత ఉగ్రదాడిగా ఇజ్రాయెల్ అధికారులు అభివర్ణించారు. గాజాలో ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హమాస్ ఈ కాల్పులకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ ఘటన అమెరికా దర్యాప్తు సంస్థ FBI వాషింగ్టన్ ఫీల్డ్ ఆఫీసర్ కు కొన్ని అడుగుల దూరంలోనే జరిగింది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఈ ఘటనను ధృవీకరించినా తమ ఉద్యోగుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. అయితే ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ రాయబారి డానీ డాన్హన్ తీవ్ర నిరసన తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై అమెరికా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని తాము నమ్ముతున్నట్లు చెప్పారు. భద్రతా పరంగా అత్యంత కట్టుదిట్టంగా ఉండే ప్రాంతంలో ఉగ్రదాడి జరగడం అక్కడి భద్రతా వ్యవస్థపై ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. అమెరికాలో ఈ రోజు ఒక టెర్రర్ అటాక్ జరిగింది. దీంతో మొత్తం ఒక్కసారిగా అమెరికా ఉలిక్కిపడిందని చెప్పొచ్చు. అమెరికా రాజధాని నిత్యం భద్రతా పహారాలో ఉండేటువంటి వాషింగ్టన్ డీసీలో కాల్పుల సంఘటన మొత్తం అమెరికాలో కలవరపరిచింది. కలకలం రేగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా 2 దుండగులు మెయిన్ యూదులు టార్గెట్ గా ఈ కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. యూదుల మ్యూజియం వద్ద ఒక ఈవెంట్ జరుగుతా ఉంది. ఈ ఈవెంట్ టార్గెట్ గానే అక్కడ ఉన్నటువంటి కాల్పులు చేశారు దుండగులు అంతా కూడా. ఈ ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం చెందిన ఇక్కడ అందులో పనిచేసే 2 ఉద్యోగులు చనిపోయారు. సో 2 ఉద్యోగులకు సంబంధించి చనిపోయినట్టుగా మనకు సమాచారం అందుతోంది. సో ఇది ఏకంగా అమెరికా రాజధాని వాషింగ్టన్ నిత్యం భద్రతా పహారాలు ఉంటారు. సో అగ్రరాజ అమెరికా అంటేనే పటిష్టమైన భద్రత అని చెప్తున్న పరిస్థితి. సో నిత్యం అట్లాంటి 1000 కళ్ళతో పహారాలు ఉండేటువంటి 1000 కళ్ళతో పహారా ఉండేటువంటి అమెరికా రాజధాని వాషింగ్టన్ లోనే ఈ రోజు కాల్పులు జరగడం, అది కూడా ఆ ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ఏదైతుందో ఆ ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం 2 ఉద్యోగులు చనిపోవడం మాత్రం కలకలం చేస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కావచ్చు తీవ్రవాదం పైన పెద్ద సవాల్గా మారుతోంది. ఈ తీవ్రవాదంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇటీవల కాలంలో భారత్ సంబంధించినటువంటి భారత్ లో పెహల్గాం లో ఈ ఉగ్రవాద దాడి జరిగింది. సో అప్పుడు 26 మంది చనిపోయారు. సో దాని గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తంగా కూడా ఒకవైపు భారత్ సీరియస్ గా ఫోకస్ తీవ్రవాదాన్ని మొత్తంగా అణిచివేయాలి, తీవ్రవాదాన్ని నిర్మూలించాలి. అది ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా సరే దాంతో అమాయకులు బలవుతారు. సో ఈ తీవ్రవాదాన్ని పెంచి పోషించడం ఏ దేశం చేసినా దానిపైన చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి భారత్ ఇప్పటికే పట్టుబడుతూ వస్తుంది. పాకిస్తాన్ విషయంలో సీరియస్ ఉంటుంది. సో ఇదే సందర్భంలో ఇటీవల కాలంలో అమెరికా ఊహించదట్టుగా పాకిస్తాన్ కు చేస్తున్నటువంటి ఏదైతే తీవ్రవాద కార్యకలాపాలను మనం ఒకవైపు మనం తీవ్రంగా నిరసిస్తుంటే పాకిస్తాన్ కు అమెరికా వకల్తా పుచ్చుకొని 2 దేశాల మధ్య భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు సమన్వయం చేసే ప్రయత్నం చేసింది. సో మొత్తంగా అల్టిమేట్ గా ఈ రోజు పాకిస్తాన్ ను సంబంధించి కొంత ఫేవర్ గా అమెరికా చేసినట్టు కారణంగా ఈ రోజు అమెరికా వరకు తన వచ్చిందని చెప్పవచ్చు. ఏకంగా అమెరికాలోనే ఉగ్రవాద దాడి జరిగింది. దీనిపై నెక్స్ట్ అమెరికా ఏం చేయబోతోంది, ఎలాంటి చర్యలు తీసుకోబోతుందని చెప్పేసి ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇజ్రాయెల్ హమాస్ మధ్య పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతుంది. సో దీనికి ఆ కాల్పులకు పాల్పడ్డ దుండగులు కూడా ఏదైతే కాల్పు జరిగిన అనంతరం ఫ్రీ పాలస్తీనా అంటే నినాదాలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం టార్గెట్ గానీ అండ్ ఉద్యోగుల టార్గెట్ గానీ దాడి జరిగిందని చెప్పవచ్చు. సో మొత్తంగా కూడా ఇది ఒక యూదులపై విద్వేషపూరితంగానే జరిగిన దాడిగా ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ఇజ్రాయెల్ అభివర్ణిస్తా ఉంది. సో దీనిపైన అమెరికా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. అత్యంత పటిష్టమైన భద్రత అని చెప్తున్న అమెరికాలో ఇలాంటి దాడి ఖచ్చితంగా ఖండించదగ్గదని చెప్పేసి ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించింది. సో దానిపైన దర్యాప్తు చేయించాలని పట్టుకొస్తారు. సో ఎవరైతే ఈ దారుణానికి ఒడిగట్టారో ఈ కాల్పులకు చేపడ్డారో వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. సో ఇది మరొక ఆసక్తికర అంశం ఏంటంటే అమెరికా వాషింగ్టన్ అంటే మొత్తంగా కూడా FBI అనేది చాలా పటిష్టమైన పోలీస్ వ్యవస్థ. దానికి సంబంధించినటువంటి వాషింగ్టన్ ఆ ఫీల్డ్ ఆఫీస్ కొద్ది అడుగుల దూరంలోనే ఒక ఘటన జరగడం మాత్రం సంచలనం జరుగుతూ ఉంది. సో ఒక
అగ్రరాజ్యం అమెరికా అంటేనే ఖచ్చితంగా భద్రత అని చెప్తారు. సో అట్లాంటి అమెరికాలో కూడా ఇలాంటి ఉగ్రదాడులు జరుగుతున్నాయంటే ప్రపంచంకు ఒక సవాల్గా మారుతోంది ఉగ్రవాదము. సో ఏ మాత్రం ఉన్నా, ఏ మాత్రం మనము నిర్లక్ష్యంగా ఉన్నా అనేక ప్రాణాలు గాల్లో కలుస్తాయని చెప్పేసి మరొకసారి ఈ రోజు రుజువైంది. ఎందుకంటే అక్కడే ఆ భద్రత నడుమున వాషింగ్టన్ డీసీలోనే ఇలాంటి ఘటన జరిగిందంటే సో ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక చోట ఈ తీవ్రవాద ముసుగులో దాడులు, అదే సందర్భంలో ఎంతో మంది అమాయకులు బలవుతున్నారు. సో దీనిపైన మొత్తం వరల్డ్ గా ప్రపంచ వ్యాప్తంగా ఒక ఖచ్చితంగా సీరియస్ గా చర్చించాల్సిందే, ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. ప్రపంచ ఏ దేశంలో తీవ్రవాదం ఉన్నా దానిపైన చర్యలు తీసుకోవాల్సిన ఒక డిమాండ్ వినపడుతూ ఉంది. సో ఇప్పటికైతే ఐక్యరాజ్య సమితిలో ఇండియా రాయబారి ఎవరైతే ఉన్నారో డానీ డానన్ దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి కాల్పుల ఘటన కాల్పుల ఘటనకు సంబంధించిన కోటాన్ని తీవ్రంగా ఖండించారు, నిరసన తెలిపారు. సో అమెరికా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. సో ఇదంతా వ్యవహారం మాత్రం ఇప్పుడు అమెరికా విషయానికి చాలా అమెరికా వరకు కూడా చేరింది. అమెరికాకు ఒక తీవ్రవాదం ఎఫెక్ట్ జరుగుతా ఉంది. సో ఇప్పుడు ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది అనేది మాత్రం కాస్త ఆలోచించాల్సిన అంశం. సో ఇప్పటి వరకు మన భారత్ ఇప్పటికే పేల్గన్ దాడి ఘటన తర్వాత అమెరికా పాటుగా ప్రపంచ దేశాల వ్యాప్తంగా అన్ని దేశాలకు మన ఎంపీలను ప్రతినిధులుగా పంపి పాకిస్తాన్ తీవ్రవాదాన్ని పెంచిపోషించడం వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఒక భారత్ ఒక్కటే కాదు, దానివల్ల అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. సో ప్రపంచానికి జరుగుతున్న తీవ్రవాద దాడులకు మూలమంతా కూడా పాకిస్తానే ఉందనే ఇప్పటికీ ఒక ఆధారాలతో కూడా స్పష్టమైన ఆధారాలతో కూడినటువంటి అనేక ఆధారాలు ప్రపంచ దేశం ముందు ఉంచాయి ప్రపంచ దేశం. సో ఇప్పుడు అమెరికా కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కానీ అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మొత్తం ఇంటెలిజెన్స్ బృందాలు కానీ పోలీసు కానీ ఏం చేయబోతాయి, భద్రతా సిబ్బంది కానీ ఏం చేయబోతాయి అన్నమాట ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. అయితే రాధాకృష్ణ, ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఈ ఘటనను ధృవీకరించినా కూడా అంటే తమ ఉద్యోగుల వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేడు. దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఇప్పటికీ ఇజ్రాయెల్ సంబంధించినటువంటి రాయబారి దానిని కూడా ఇప్పటికీ ఖండించారు. ఈ విషయానికి సంబంధించి తీవ్రంగా నిరసన తెలిపారు. ఐక్యరాజ్య సమితిగా కూడా ఇదే విషయంపై ప్రస్తావించి ఇది చాలా బాధాకరము. ఎందుకంటే ఈ తీవ్రవాదం మనసులో ఒక యూదులపై విద్వేషపూరితంగా చేసిన దాడిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించము. దీనికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఎవరైతే దుండగులు ఇట్లాంటి ఘటనకు పాల్పడుతున్నారో వాళ్ళకి శిక్షించాల్సిందని చెప్పేసి ఇప్పటికే ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఇప్పటికే తెలిసింది, డిమాండ్ చేసింది. సో నెక్స్ట్ ఇజ్రాయెల్ నుంచి కూడా ఇలాంటి అఫీషియల్ గా కావచ్చు, అమెరికా అధ్యక్షుడు కావచ్చు, అమెరికా విదేశాంగ శాఖతో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి. సో ఎందుకంటే యూదులను విద్వేషపూరితంగానే దాడి జరిగినట్లు భావిస్తాము. ఎందుకంటే యూదుల మ్యూజియం దగ్గరే, జూయిష్ మ్యూజియం దగ్గర ఈ ఘటన జరిగింది. ఘటన జరిగే సమయంలో యూదుల ఈవెంట్ జరుగుతూ ఉంది. ఆ ఈవెంట్ టార్గెట్ గానే ఇక్కడ ఉన్నటువంటి పాలస్తీనా సంబంధించినటువంటి వాళ్ళు అటాక్ దిగారు, హమాస్ సంబంధించి. సో మొత్తంగా కూడా ఈ యొక్క దాడి అమెరికాలో జరగడం మాత్రం కలకలం చేస్తూ ఉంది. సో దీనిపైన మరి కాసేపట్లో కొద్ది గంటల్లోనే ఇంకా ఇటు ఇజ్రాయెల్ నుంచి కావచ్చు, అదేవిధంగా ఈ అమెరికా నుంచి కావచ్చు స్పష్టమైన ప్రకటనలో వచ్చే అవకాశం ఉంది. అయితే రాధాకృష్ణ, ఈ సంఘటన జరుగుతున్నప్పుడు ఫ్రీ పాలిస్తీనా అంటూ నినాదాలు చేశారు. సో దీన్ని ఈ నినాదాలు చేయడాన్ని ఏ రకంగా చూడాలి? ఇది రాజకీయంగానా లేదంటే ఒక ఉగ్రవాద కుట్రగా చూడాలా?